తెలంగాణ బాద్షాగా కరీంనగర్ రైల్వే స్టేషన్. సో ఈ వీడియోలో కరీంనగర్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాం మనము. ప్రజెంట్ అయితే చూడొచ్చు కరీంనగర్ రైల్వే స్టేషన్కి సంబంధించిన రోడ్ ఎలా ఉందో. సో స్టేషన్కి సంబంధించి మొత్తం కంప్లీట్గా అయితే చూపిస్తాను. స్టేషన్ వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ టైం నేను కూడా వెళ్ళడం, సో మీకు కూడా చూపిస్తానని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇది కరీంనగర్ రైల్వే స్టేషన్కి మెయిన్ ఎంట్రన్స్. సో ఒకప్పుడు ఇటు బ్యాక్ సైడ్ ఉండే, ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇటు సైడ్కి అయితే మార్చిర్రు. చూడండి ఎంత బాగుంది స్టేషన్. బయట నుంచి లుక్ అయితే నెక్స్ట్ లెవెల్గా అయితే ఉంది. నాకైతే ఎయిర్పోర్ట్ లెవెల్ ఫీలింగ్ అయితే వస్తుంది. నాకే కాదు అందరికీ కూడా అలానే అయితే అనిపిస్తుంది. అండ్ స్టేషన్కి సంబంధించిన రోడ్ వర్క్స్ కానీ అండ్ పార్కింగ్ కానీ చుట్టుపక్కల గ్రీనరీ కానీ అన్నీ కూడా పెద్ద ఎత్తున డెవలప్ అయితే చేశారు. అండ్ చాలా మంచిగా కన్స్ట్రక్షన్ అయితే చేశారు. సో కొంచెం ఇటు మెయిన్ ఎంట్రన్స్ నుంచి మనం ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడ కరీంనగర్ అని తెలుగులో అయితే కనిపిస్తుంది అండ్ వేరే వేరే లాంగ్వేజెస్లో కూడా అటుపక్కకు కూడా పెట్టారు. సో అన్నీ క్లియర్గా చూపిస్తాను. వీడియోకి ఎక్కువగా లైక్స్ అయితే ఇవ్వండి. ఒక 200 నుంచి ఒక 300 లైక్స్ అయితే ఇవ్వండి ఖచ్చితంగా. ఇక్కడ లవ్ ఫ్రమ్ కరీంనగర్ అని అయితే ఉంది. సో కరీంనగర్కి ఈ స్టేషన్ ముందు సైడు అట్లా మంచిగా అయితే చేసిర్రు, ఫొటోస్ దిగడానికి కానీ వీడియోస్ తీసుకోవడానికి కానీ. సో అదైతే చాలా బాగుంటుంది. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ నుంచి మెట్లపై నుంచి అయితే వెళ్తే టికెట్ బుకింగ్ కౌంటర్ కానీ అండ్ జనరల్ వెయిటింగ్ అయితే ఉంటుంది. అంటే ట్రైన్ కోసం వచ్చి వెయిట్ చేసే వాళ్ళ గురించి చైర్స్ కానీ అలాంటివి అయితే ఉంటాయి. వెయిటింగ్ హాల్స్, పెయిడ్ వెయిటింగ్ హాల్స్ అండ్ అప్పర్ క్లాస్ వెయిటింగ్ హాల్స్, లిఫ్ట్స్, ఎస్కలేటర్స్, ర్యాంపు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఇప్పుడు కరీంనగర్ రైల్వే స్టేషన్లో. అండ్ కొత్తగా 2 and 3 ప్లాట్ఫామ్స్ కూడా వచ్చేసాయి. ఇప్పుడు మనం మెయిన్ ఎంట్రన్స్లో నుంచి లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ టికెట్ బుకింగ్ కౌంటర్ అయితే ఉంటుంది. ఇదే టికెట్ బుకింగ్ కౌంటర్ అండ్ టికెట్స్ తీసుకోవడం ఇక్కడనే. అండ్ ఇటు పక్కకి వెయిట్ చేసేవాళ్ళు అంటే ట్రైన్ల గురించి వెయిట్ చేసే వాళ్ళు ఇక్కడ కూర్చోవచ్చు. సో వీడియో థంబ్నెయిల్ వచ్చేసి తెలంగాణ బాద్షాగా కరీంనగర్ రైల్వే స్టేషన్ అని అయితే మనం థంబ్నెయిల్ పెట్టడం జరిగింది. అవును, ఇది ఒప్పుకోవాల్సిందే. ఎందుకనంటే కరీంనగర్ రైల్వే స్టేషన్ చాలా పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ చేశారు అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా. సో ఇప్పుడైతే ఇక్కడ మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చాము. చూడండి ఎంత బాగుంది స్టేషన్ అయితే. ఇది ఒక రైల్వే స్టేషన్లో అయితే అనిపించదు చూస్తే. ఇక్కడ షెడ్స్కి సంబంధించినవి, రేకులకు సంబంధించినవి కొత్తగా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. అంటే ఇలాంటి డిజైన్స్ అయితే ఏ స్టేషన్లో కూడా మనం చూడలేదు ఇంతవరకు. ఈ స్టేషన్లోనే చూస్తున్నాము. కానీ దీనికి తగ్గట్టుగా ట్రైన్స్ ఉంటే ఇంకా చాలా బాగుండేది. సో ట్రైన్స్ లేకపోవడం అనేది కొంచెం వేరేలా ఉంటుంది. ఈ స్టేషన్ ఇంత పెద్ద ఎత్తున డెవలప్ చేశారు కాబట్టి కొత్త ట్రైన్స్ ఏమైనా ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. తెలంగాణలో ఎన్నో పెద్ద స్టేషన్లు అయితే ఉన్నాయి. అందులో కరీంనగర్ స్టేషన్ని కూడా గుర్తించి ఇంత పెద్ద ఎత్తున డెవలప్ చేసినందుకైతే రైల్వే డిపార్ట్మెంట్కి కానీ రైల్వే మినిస్టర్ గారికి కానీ వీళ్ళందరికీ కూడా చాలా పెద్ద ఎత్తున థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే కరీంనగర్ ప్యాసింజర్స్ నుంచి. సో మీరేమనుకుంటున్నారు ఈ స్టేషన్ గురించి అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి. స్టేషన్లో ప్రస్తుతానికి అయితే లిఫ్ట్స్ కానీ ఎస్కలేటర్ కానీ ఇవన్నీ కూడా ఏవి అయితే వర్క్ అయితే చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ట్రైన్స్ అయితే ఏమీ లేవు. సో ట్రైన్స్ ప్యాసింజర్స్ ఉన్నప్పుడు మాత్రమే యూజ్ అయితే చేస్తారు కావచ్చు. మనం ఫస్ట్ టైం రావడం స్టేషన్కి ఏదైనా ట్రైన్ ట్రావెలింగ్ చేసేటప్పుడు చూస్తే మనకు తెలుస్తుంది. సో మనమైతే ఇప్పుడు కూడా రైల్వే స్టేషన్ కంప్లీట్ అయిన తర్వాత రాలేదు, ఇదే ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి ఇవి వర్క్ చేస్తున్నాయా లేదా అనేది మనకైతే ఇప్పుడైతే క్లారిటీగా అయితే తెలియదు. బట్ ట్రైన్ వచ్చినప్పుడు మాత్రం వర్క్ చేస్తుంది కావచ్చు. బట్ ఎస్కలేటర్స్ ఇవ్వడం అనేది అయితే చాలా పెద్ద విషయం. ఇది 27 కోట్లతో అయితే రైల్వే స్టేషన్ అయితే వర్క్స్ అయితే కంప్లీట్ అయితే చేసారు. కరీంనగర్ స్టేషన్ మొత్తం కూడా 27 crores అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా ఒక కొత్త డిజైన్తో అయితే కరీంనగర్ స్టేషన్ అయితే కంప్లీట్గా వర్క్స్ అయితే కంప్లీట్ చేసి ప్యాసింజర్స్కి అందుబాటులోకి అయితే తీసుకొచ్చారు. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా ఎస్కలేటర్ అండ్ వాష్రూమ్స్ కానీ వెయిటింగ్ హాల్స్ కానీ ఇవన్నీ కూడా ఎలాంటి నెగిటివిటీ అయితే లేదు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. సో స్టేషన్లో కంప్లీట్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అండ్ 2 and 3 ప్లాట్ఫామ్స్ కూడా వచ్చేసాయి. అండ్ అటు సైడ్ కూడా షెడ్స్కి సంబంధించింది కూడా కంప్లీట్గా అయితే ప్లాట్ఫామ్ మొత్తం కూడా కన్స్ట్రక్షన్ అయితే చేసారు. అక్కడెక్కడ అలా గ్యాప్స్ ఇచ్చుకుంటూ అయితే ఎలాంటివి అయితే చేయలేదు. కొన్ని స్టేషన్స్లో ఇలా గ్యాప్స్ ఇవ్వడం. సో ప్లాట్ఫామ్ మొత్తం కంప్లీట్గా అయితే షెడ్స్ అయితే వేసారు. అది కూడా కొత్త డిజైన్తో అయితే వేసారు. అందుకని స్టేషన్ చూడడానికి కూడా మంచి లుకింగ్తో అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే ర్యాంప్ పై నుంచి అయితే అటు ప్లాట్ఫామ్ 2 and 3 వైపుకి అయితే వెళ్తున్నాము. అక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా పెద్ద ఎత్తున అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. సో ఇది చాలా డిస్టెన్స్ అయితే ఉంటుంది ర్యాంపు.
అంటే ఇట్లా బాగా ర్యాంప్గా అయితే ఉంటుంది కాబట్టి ఎక్కువ డిస్టెన్స్ అయితే నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. దీన్ని ఎక్కువగా ప్రిఫర్ అయితే చేయరు చాలామంది. సో లిఫ్ట్ ఎస్కలేటర్ ఉండగా దీన్ని ఎందుకు యూజ్ అయితే చేస్తారు, చెయ్యరు. అండ్ లిఫ్ట్ వచ్చేసింది కరీంనగర్కి, ఎస్కలేటర్ వచ్చేసింది, ర్యాంప్ వచ్చేసింది, పెయిడ్ వాష్రూమ్స్, నాన్ పెయిడ్ వాష్రూమ్స్, వెయిటింగ్ హాల్స్, జనరల్ వెయిటింగ్ హాల్స్, అప్పర్ వెయిటింగ్ హాల్స్, పెయిడ్ వెయిటింగ్ హాల్స్ ఇవన్నీ కూడా కరీంనగర్ స్టేషన్లో ఉన్నాయి ఇప్పుడైతే. సో ఒకప్పుడు ఇలాంటివి ఏమీ లేవు. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే అన్నీ కూడా వర్క్స్తో కంప్లీట్ అయ్యి ఆఫ్టర్ రెనోవేషన్ తర్వాత కరీంనగర్ స్టేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ రైల్వే స్టేషన్ ఇన్ తెలంగాణ అని చెప్పుకోవచ్చు. తెలంగాణలో ఉన్న రైల్వే స్టేషన్స్లో అతిపెద్ద రైల్వే స్టేషన్గా కరీంనగర్ రైల్వే స్టేషన్ కూడా ఉండబోతుంది. ఎవరైనా కరీంనగర్ రైల్వే స్టేషన్ చిన్న స్టేషన్ అని ఎవరైనా అంటే వాళ్ళని ఒకసారి వచ్చి కరీంనగర్ స్టేషన్కి వచ్చి ఒకసారి చూడమనండి. అప్పుడు తెలుస్తుంది కరీంనగర్ రైల్వే స్టేషన్ అనేది ఎంత పెద్ద రైల్వే స్టేషన్ అనేది. ఒకే ట్రైన్స్ లేకపోవచ్చు కానీ కరీంనగర్ స్టేషన్ అనేది ఏమాత్రం తగ్గదు. నెక్స్ట్ లెవెల్ ఎయిర్పోర్ట్ ఇన్ తెలంగాణలో. ఇప్పుడు తెలంగాణలో అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా చాలా రైల్వే స్టేషన్స్ అయితే డెవలప్ అయితే అవుతున్నాయి. 25 crores, కొన్ని అయితే 57 crores కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. వాటన్నిటితో పాటు కరీంనగర్ కూడా ఏమాత్రం అయితే తీసిపోదు. పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ చేశారు అండ్ పెద్ద ఎత్తున స్టేషన్ అయితే ఒక నెక్స్ట్ లెవెల్ రైల్వే స్టేషన్లో అయితే ఉంది కరీంనగర్ అయితే. ఇప్పుడైతే ఇది పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్లో ఇదే బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ అండ్ బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్స్ తగ్గట్టుగా ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ అయితే చేసారు. అండ్ ఈ స్టేషన్ని కొన్ని ఫ్యూచర్లో ఇంకా ఎలాంటి మార్పులు చేర్పులు చేయకున్నా పర్లేదు. ఇటు కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ కంప్లీట్ అయినా, అటు హసన్పర్తి కరీంనగర్ రైల్వే లైన్ కంప్లీట్ అయినా కూడా అన్నిటికీ తట్టుకునే విధంగా అయితే కరీంనగర్ రైల్వే స్టేషన్ అయితే ప్రస్తుతం అయితే డెవలప్ అయితే చేశారు. అండ్ ఇంకొక విషయం, ఈ రైల్వే స్టేషన్ కరీంనగర్ హసన్పర్తి రైల్వే లైన్ కనుక కంప్లీట్ అవుతే ఇది జంక్షన్ స్టేషన్ అయితే అవుతుంది. సో జంక్షన్ స్టేషన్కి ఉన్న ఫెసిలిటీస్ అన్నీ కూడా ఈ స్టేషన్లో అయితే ప్రస్తుతానికి అయితే ఉన్నాయి. జంక్షన్ స్టేషన్ అంటే ఒక 3 రైల్వే ట్రాక్స్ అదే స్టేషన్ నుంచి వేరు వైపులుగా వెళ్ళడం జంక్షన్ రైల్వే స్టేషన్ అంటారు. సో ప్రస్తుతం అయితే పెద్దపల్లి నిజామాబాద్కి రైల్వే లైన్ ఉంది ఇక్కడ నుండి. అండ్ హసన్పర్తి వైపు కూడా రైల్వే లైన్ అవుతాయి. ఇది జంక్షన్ స్టేషన్గా అయితే అవుతుంది. యాక్చువల్గా కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ అనేది కొత్తపల్లి స్టేషన్ నుండి స్టార్ట్ అయినా కరీంనగర్ని జంక్షన్ చేసి ఉంటే బాగుండేదని చాలామంది ఫీలింగు. బట్ అది చేస్తే బాగుండేది, కాకపోతే చేయలేదు. కొత్తపల్లికి అయితే జంక్షన్ రైల్వే స్టేషన్ అని అయితే ఇచ్చేసారు ఆల్రెడీ. బోర్డ్స్ కూడా పెట్టేశారు కొత్తపల్లిలో. అది మీకు చూపెట్టాను నేను లాస్ట్ టైం వీడియోస్లో కూడా. కావాలంటే మీరు ఛానల్ లోపలికి వెళ్ళి వీడియోస్ అయితే చూడండి. ఇప్పుడైతే వీడియోకి మీరు ఇంకా కూడా లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ హైప్స్ అయితే ఎక్కువ ఇవ్వండి. ఎక్కువ హైప్స్ ఇస్తే మన వీడియోస్ అయితే మరికొంతమందికి అయితే రికమెండ్ అయితే అవుతుంది. ఖచ్చితంగా ఈ వీడియో హైప్ అయితే 1 lakh+ ఎక్కువనే ఉండాలి. ఇంతవరకు ఈ వీడియో కూడా మనది 1 lakh అయితే హైప్స్ అయితే టచ్ అయితే కాలేదు. 55-60 వరకే ఆగిపోతున్నాయి. 60K 55K వరకే ఆగిపోతున్నాయి. ఈ వీడియోని 1 lakh+ అయితే హైప్స్ అయితే చేయండి. సో కరీంనగర్ స్టేషన్ నుంచి మనకు సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారనేది ఈ వీడియోకి వచ్చే రెస్పాన్స్ని బట్టి తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి.